The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. తల్లి ఒకవైపు పిల్లలు ఇద్దరు చెరో వైపు ఇంత దారుణంగా అసలు కొట్టి చంపారు అంటే ఏంటి అసలు? మేడం రాత్రి 1 గంటకి ఏం జరుగుతుంది మేడం? నేను కూడా గుమ్మలో పడుకుంటాను. ఆ పిల్లలు ఎంత పిల్లలు మా పిల్లలతో ఆడుకుంటారండి. మా పిల్ల వయసు పిల్లండి. ఆ పిల్ల కాదు మేడం, ఇలా వెనక నుంచి వచ్చిందేనండి. తట్టుకోలేకపోతున్నానండి నేను చూసిన వాళ్ళ నా పిల్లల్ని. రోజు మీ కళ్ళ ముందు ఆడుకునే పిల్లండి, స్కూల్కి వెళ్ళడం అలా ఆడుకోవడమేనండి, అంతేనండి. ఇంకా పక్కన ఇంట్లో దూరాలు కట్ట కదండి, అలా రోడ్డు మీద ఆడుకోవడమేనండి. ఆ బురుకులాట ఆడుకోవడం కట్ట బంగారులా రెడీ చేస్తుందని చర్చికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని, అలాంటి పిల్లల్ని ఎంత ఇలా చంపేశాడంటే జైలు 6 మాత్రం వద్దండి, చంపేయాలండి. ఆ యదవనే చంపేయాలి. తల్లి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ అది ఎవరో ఒకవేళ పోలీసులకి పట్టుబడితే చంటి పిల్లలు మాకు కూడా చూడుకుంటున్నారంటే ఏదో ఖచ్చితంగా ఉరి తీయాలి మేడం. మాకు అదే కావాలనుకుంటున్నామండి. పోలీస్ కేసు వేసినా కానీ కొన్నాళ్ళు ఎత్తారేమో, ఆ ఏదో నేను నడ్రెడ్లెట్టి ఉరి తీసినా మాకు ఆనందమేనండి. నిన్న ఈ ఘటన జరిగిన నుంచి ఎవరికి కంటి మీద కునుకు కూడా లేదు. ఒకవేళ పోలీసులు కొన్నాళ్ళ వాడికి శిక్ష వేయొచ్చేమోనండి, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ హాయిగా తిరిగేస్తాడండి, మళ్ళీ ఇంకొకరిని పడతాడండి. అలాంటిది ఏం వద్దండి. మా కళ్ళ ముందే వాడికి ఉరి శిక్ష వేసేయాలి. వాడు ఎవడైనా సరే ఉరి శిక్ష వేసేయాలండి. లేదా మాకు అప్పచెప్పేమానండి. తెల్లవార్లు నిద్రలేదండి. చిన్ని పిల్లలండి మా ఇంటికి వచ్చి ఆడుకునేవారు. చిన్ని పిల్లలు మా ఇంటికి వచ్చి ఆడుకునేవారు. చాలా బాధ, చాలా బాధ. ఎంత బాధ అయిపోతుంది. రాత్రి తెల్లవారులు నిద్ర లేదు మేడం. మాకు రక్తకు మడుగులో పడుగు, రక్తకు మడుగులో ఇంత సప్పుడు కూడా మాకు వినబడలేదు మేడం. ఎంత సప్పుడు కూడా మాకు వినబడలేదు మేడం. రక్తపు మడుగులో ఉన్నారు ఆ పిల్లల్ని చూడబదుకు మాకు అందరు నాళ్ళు ఇరిగిపోయి మేడం. అతను ఎవరైనా సరే మాకు అప్పు చెప్పండి మేడం. కేసులు చేస్తున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇవాళ ఈ కుటుంబం అయింది, మరి మరొక రోజు ఇంకో కుటుంబం అవుతుంది, ఇంకొకటి దొరుకుతుంది అనుకుంటాడు. వద్దు మేడం, మీరు గట్టిగా పట్టుకుని ఏం చేస్తారో మాకు తెలియదు. ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ఆ కుటుంబానికి న్యాయం అసలు ఇలాంటి పరిస్థితులు ఎక్కడ జరగలేదండి. ఒకసారి ఉలుక్కుపడిన పరిస్థితి ఏదో ఇరుగు పొరుగునదో చిన్న గొడవలు అవుతాయి, కానీ ఎంత కిరాతకంగా చంపేయటం చేయటం ఏమి లేవండి. చచ్చిపోయే వయసు అండి వాళ్ళది. పిల్లలు 1st క్లాస్ అండి, 3rd క్లాస్ అండి. పెద్ద పాప. అవునండి. ఎంత బాగుంటారండి పిల్లలు, చచ్చిపోయే పిల్లలు అండి. ఆ పిల్లలు ఎంత బాగుంటారండి తెలుసండి. పిల్లలు ఏం చేశారండి అసలు? చచ్చిపోయే పిల్లలు, ఆ పిల్లలకి ఏం తెలుసండి? పిల్లలు ఎంత నరకం అనిపించారు, అంత నరకం అనిపించాలండి, అంతే అండి. గింజుకొని చావాలండి, న్యాయం జరగాలండి. ఊహించడానికే చాలా అసలు నిద్ర పట్టలేదండి తెలుసండి. మా పిల్లలు కూడా మాది అవతల వీధండి, అయినా మేము కూడా ఎంత బాధపడితేనే భయం వేస్తోంది. పిల్లల్ని చూడగానే ఎవరికైనా పిల్లలు ఎంత బాధపడ్డారు. వాడు కూడా అంతలా గింజుకొని చావాలండి, లేదంటే మాకు అప్పు చెప్పండి, అంతే అండి. అసలు మరవలేకపోతున్నామండి పిల్లల్ని. పిల్లలు లేదండి అసలు, మా కంటి మీద కునికే లేదండి. కాలనీ జనం అందరికి వెళ్ళొద్దునని పిల్లలు ఆపేత రాత్రి ఆగిపోయి మా దగ్గర పడుకున్నాడు. ఏంటమ్మా ఒక్కసారి ఇంత విషాదకరమైన ఘటన? ఏమైనా మేడం పిల్లలు చంపేస్తాం, భయంకరమైన ఇది. ఆ అబ్బాయిని మాత్రం చంపేయాలి. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎవరు గొడవలతో కట్టాడు. చాలా తీవ్రంగా చంటి పిల్లలు సన్మాన అధికారం ఎవరిచ్చారు, అది కావాలండి. అది మాకు తింటలేదు, తిప్పలు లేవు. మాకు తాగినాక మంచిలు కూడా తాగితే అటుకొత్తదేమో బయటకు కూడా వస్తలేదండి మేము మేడం. అది అంత భయపడే పరిస్థితిలో ఉన్నామండి. మాకు ఈ కాలనీలు ఎప్పుడు అలా జరగలేదండి, కానీ ఈ యువతల కాలనీలు వాళ్ళు అవతల కాలనీకి వెళ్ళారంటే ఎలా ఉంటదండి? ఈ కాలనీ వాళ్ళు అవతల కాలనీ నుంచి వచ్చి చంపేశారంటే ఈ ఊరే కదండి వాళ్ళది. ఎవరో పైనుంచి వచ్చి చంపలేదు కదా మేడం. అతను మాత్రం మీరు చర్యలు తీసుకోవాలి.
తల్లి మీరు అంటున్నారు ఆ వ్యక్తి ఎవరైనా కూడా పోలీసులు తెలియాలని మాకు చూపించాలని ఖచ్చితంగా చూపిస్తేనే మాకు కసేడు అన్న దాడి మీద చూపించుకోవాలని మాకు ఉంది. కంపల్సరీగా చెప్తున్నాం కదండి. నాకు 3 పిల్లలేనండి. నేను గుమ్మాలో పడుకుంటానండి. చెప్తున్నాను కదండి. ఎంత భయంతో ఉండి రాత్రి తెల్లవాళ్ళు నిద్రలేదండి. మా వదిన నా పక్కన పెట్టుకుని కూర్చొని ఉన్నామండి. తెల్లవారులు అలా టీ కాసుకుని తాగితేనే ఉన్నాం మేము. తెల్లవాళ్ళు మా వదిలి మేము అందరం అలా కూర్చొని ఉన్నామండి. నిద్ర పట్టలేదండి. ఎందుకంటే మా ఇల్లు ఎదురే కాబట్టి అండి. వాళ్ళది 4వ ఇల్లు అండి. ఆ వ్యక్తిని కంపల్సరిగా చూపించాలండి మా కంటికి, మా కళ్ళకి. పిల్లలు చంపినాయి. కాకినాడ సామర్లకోట సీతారామ కాలనీలో 3 హత్యలు ఒక్కసారిగా ఈ ప్రాంతాన్ని ఉలికిపాటుకు గురి చేశాయి. ఇక్కడ ప్రతి మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ కుటుంబం కోసం. ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న మా ఊరిని వల్లకాడు చేసిన వాడు ఎవడైనా కూడా పోలీసులు అరెస్టు చేస్తే మా ముందు పెట్టాలి, ముందు మాకు అతన్ని చూపించాలి అనే ఒక డిమాండ్ అయితే మహిళలంతా వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా నిద్రాహారాలు మాని ఆ కుటుంబం గురించే మేమంతా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మా కళ్ళెదుటే తిరిగినటువంటి పిల్లలు, వాళ్ళు ప్రతి సండే చర్చ్కి వెళ్ళటానికి ఎంతో ముద్దుగా తయారవుతూ ఉంటారు. అదే మా అందరికీ కళ్ళ ముందు కనపడతా ఉంది. కానీ నిన్న ఒక్కసారిగా ఒకే కుటుంబంలో తల్లితో పాటు 2 పిల్లలు, 8 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప విగత జీవులుగా పడి ఉండటాన్ని మేమెవరం జీర్ణించుకోలేకపోతున్నాం. ఈవెన్ రాత్రి బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా మేమందరం కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబం మొత్తం కూడా ఆ కుటుంబం కోసం మేమందరం కూడా నిద్రలు మాని ఎదురు చూసే పరిస్థితి. అంతగా మేమందరం కూడా వణికిపోతున్నామంటూ ఈ మహిళలు చెప్తున్నారు. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ నేరానికి పాల్పడింది పిల్లలు, పసిపిల్లలు అని కూడా చూడకుండా అంత దారుణంగా కొట్టి చంపినటువంటి వ్యక్తిని బహిర్గతం చేయాలి. వాడు ఎవడైనా కూడా ముందు పోలీసులు వాడిని శిక్షించే ముందు మా ముందు పెట్టాలి, మా ఊరికి చూపించాలి అంటూ చెప్తున్నారు. సో ఎవరిపైన కూడా మాకు ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ప్రశాంతంగా ఉండేటటువంటి ఊరు ఒక్కసారిగా ఉలికి పడింది. తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నాం ఊరంతా అని కూడా మహిళలు చెప్తున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. ఎందుకంటే ఈమె చెప్తోంది, నేను కూడా పిల్లలతో ఉన్నానండి. నిన్నటి నుంచి నాకు అసలు నిద్ర కూడా పట్టట్లేదు. ఆ పిల్లలే గుర్తొస్తున్నారు. ఈమె చెప్తోంది 2 పిల్లలు సండే ఎంతో చక్కగా రెడీ అవుతూ ఉంటారు. ఆ తల్లి కూడా ఎంతో బాగా చూసుకుంటుంది. అలాంటిది తల్లితో పాటు 2 పిల్లల్ని దారుణంగా చంపేశారని ఈమె చెప్తోంది. మేము ఇంకా పడుకోవడానికి కూడా అవ్వదేమో, ఇంకా మాకు నిద్ర కూడా పట్టదేమో. ఎందుకంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామా, మా ఊరికి ఏమవుతుందో కూడా మాకే అర్థం కావట్లేదని మరొక మహిళ చెప్తోంది. ఈ మహిళ అంటుంది, ఊరికి మొదట్లోనే చంటి పిల్లలతో మేమందరం కాపురాలు చేస్తున్నాం, చంటి పిల్లలతో ఉంటున్నాం. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది అంటే గనక మాకు ఎలా నిద్ర పడుతుంది? మా ఊరికి భద్రత ఏది, మహిళలకి భద్రత ఏది, చంటి పిల్లల ప్రాణాలకు రక్షణ ఏది అంటూ మరొక మహిళ. ఒక్క సంఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర ఉలిక్కిపాటుకు గురి చేసింది, తీవ్ర భయాందోళనకు మొత్తం ఊరంతా గురైందని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా పోలీసులు వేగవంతమైన దర్యాప్తు కొనసాగిస్తున్నామంటున్నారు. ఇప్పటికే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి ఒక CCTV ఫుటేజ్ లో ఒక వ్యక్తి అనుమానిత కదలికలు గుర్తించారు. అతనిపై కూడా అనుమానపు కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఏదేమైనా కూడా తల్లితో పాటు 2 పిల్లల్ని కూడా అతి దారుణంగా కొట్టి హత్య చేసినటువంటి దారుణానికి ఒడిగట్టినటువంటి ఆ దుర్మార్గుడు ఎవరైనా కూడా మాకు అప్పచెప్పండి అనేటటువంటి ఒక ఆవేదనతో ఈ మహిళలంతా తమ గొంతెత్తి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి సీతారామ కాలనీలో కనపడుతున్నాయి. మీరంతా ముక్త కంఠంతో ఒకటే ఏం డిమాండ్ చేయబోతున్నారు తల్లి? అసలు ఈ ఘటనలు ఇంకా ఆగాలి అంటే ఆ వ్యక్తి మాకు చూపించాలండి. చేసిన వ్యక్తి మాకు కావాలండి, చూపించాలి, మాకు చూపించాలండి. మా ఎదురు కరెంట్ ఎట్టి చంపేయండి, మా అందరికి చూపించి ఆయన కరెంట్ ఎట్టి చంపేయండి. అని తోడేసి రోడ్డు మీద కుక్కలు లాక్కొచ్చి రావాలండి, లాక్కొచ్చి చంపాలండి. కూడా వచ్చేసినాడు రాత్రి, లేకపోయానండి పాసు కూడా లేకపోయాను, గుండె నొప్పి వచ్చేసినాడు రాత్రి, అల్లిపోయానండి. ఇక్కడ కొట్టుకుందండి, రోజు పొద్దున్నే కొట్టుకాడికి వస్తాను. అమ్మమ్మ అమ్మ ఇలా ఒళ్ళో చెప్పండి, కొట్టుకాడికి వస్తానండి. రోజు కాళ్ళలో పడతారు వచ్చి అమ్మమ్మ అమ్మమ్మ అని పట్టుకుంటారండి. ఆ పిల్లలు రోజు వాళ్ళతో కొంచెంసేపు రోజు చేస్తానండి వాళ్ళ దగ్గర. ఆ రోజు ఆదివారం రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదండి.
వెళ్ళకుండా ఉన్నానండి. రోజు నన్ను పలకరిస్తారు, చదంతా ముద్దుగా ఉంటారండి ఆ పిల్లలు. అలాంటి పిల్లలు ఎలా చంపాడండి? ఆడు ఎక్కడో వచ్చి ఎలా చంపాడండి ఆ పిల్లల్ని? అంత కాలనీలు అంత గాజులు ఎవరని తొడుక్కున్నారు ఇక్కడ. అలా చేస్తున్నారండి మీరు. అని సరిగ్గా ఆయన కుక్కల బండిలో ఎలా లాక్కోతారు అలా లాక్కరండి రోడ్డు నుంచి. అలా తెచ్చి మాకు అప్పచెప్పండి. అది మన దగ్గర లాక్కోతే మేము అది చేస్తామండి. మేము అసలు ఇక్కడ అలా చేయకపోతే మా చాలా మంది కాలనీలో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నారండి. మీరు దానికి రక్షణ కల్పించండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పిల్లలు కొట్టి